నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తమ్ములకైతే ఒక క్లారిటీ ఇచ్చేసినట్టున్నారు. అరే బాబు, మీరు ఏదో మంత్రులు, మీ ఎమ్మెల్యేలు ఏదో పదవులు వచ్చేస్తాయని చెప్పి మీకు కానీ ఆశ పెడితే మీరు అది నమ్మకండి, నేనైతే ఇవ్వను. ఎవరు పని చేస్తారో, ఎవరు కష్టపడతారో, ఎవరు కష్టపడ్డారో, ఎవరు జెండాను నమ్ముకుంటున్నారో పదవులు వాళ్ళకే వస్తాయి. మీరు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు మాకు చెప్పారని చెప్పి మీరు వచ్చి మా మీద పడొద్దు, మేమైతే ఇవ్వలేము, స్టైల్ మార్చాం అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. మరి ఎమ్మెల్యేలు, మంత్రుల పరిస్థితులు ఏంటి? వాళ్ళు ఏమైనా హామీలు ఇచ్చిన వాళ్ళు ఉంటే మరి వాళ్ళు ఏ రకంగా సర్ది చెప్పుకుంటారన్నది చర్చగా వస్తుంది. ఇక చట్టసభలో నాగబాబు గారు ఒక రికార్డు కొట్టేశారు. ముగ్గురు అన్నదమ్ములు, ఆయన గతంలో సెంట్రల్ మినిస్టర్ చేసిన ఆయన ఇప్పుడు ఒకే క్యాబినెట్లో ఇద్దరు మంత్రులు అన్నదమ్ములు. ఇది ఒక మంచి అరుదైన రికార్డు అంటూ. ఇంకా మెగా ఫ్యామిలీకి చిన్నది వచ్చినా వాళ్ళ ఆనందం పెద్దగానే ఉంటుంది. ఇంత పెద్దది వచ్చాక ఇంకా ఎంత పెద్దగా ఉంటుందో వీళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక పిఠాపురం వర్మ గారు చేసిన తప్పు ఏంటి చాలామందిలో ఉన్నది. దీన్ని అనవసరంగా లేని దాన్ని తీసుకొచ్చి వేరే రకం క్రియేట్ చేశారు. ఆయన ఏదో లెటర్ రాశారని ఒకరు అంటారు, ఇంకోటి చేశారని ఇంకొకరు అంటారు, ఆయన ఏదో కావాలని చిచ్చు పెడుతున్నారంటారు, వైసీపీకి టచ్లో ఉన్నారంటారు, ఆయనేమో నాకేం సంబంధం ఉండదంటారు, నాకు ఏమి ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే చేస్తాను నేను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారట. అంటే కొంతమంది ఇలాగా, కొంతమంది అలాగా. ఇప్పుడు వింతగా ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వర్మకు సపోర్ట్గా వాళ్ళు వీడియోలు పెడుతున్నారు. చూడండి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అన్నది రాజకీయాల్లోని. ఇక అర్థం కాని జగన్ పొలిటికల్ వ్యూహం. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమి చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? స్కెచ్ అదేనా? రోజా గారు మళ్ళీ లైన్లోకి వచ్చేసారు, శ్యామల గారు లైన్లోకి వచ్చేసారు, డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని హిట్ చేస్తూ మాట్లాడుతున్నారు. చేత కాకపోతే దిగిపో అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. మరి వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి? ఒక పక్క అరెస్టులు అంటూ భయపడుతున్నారని వాళ్ళు అంటుంటే, ఏం చేస్తారో చేసుకోండి అబ్బా, డోంట్ కేర్ అని వీళ్ళండలో ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే తప్పులు జరగలేదా, లేకపోతే అవి బయటపడే లాంటి తప్పులు కాదా? ఇవన్నీ చర్చనీయాంశంగా మారుతున్నది. ఇదే ఇష్యూపై నాడు ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు సింగళూరు శాంతిప్రసాద్ గారు, జనసేన సీనియర్ నాయకులు, హైకోర్టు అడ్వకేట్, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే పసుపులేటి సురేష్, వైసీపీ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి జాయిన్ అయ్యారు. కేఎస్ ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా స్టూడియోలో అందుబాటులోకి వచ్చారు. డాక్టర్ ఏఎస్ రావు గారు, టీడీపీ సీనియర్ నాయకులు కూడా కాసేపట్లో మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. ముందుగా సురేష్ సార్, నమస్కారం. నమస్తే సురేష్. ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం ఏంటో అర్థం కావటం లేదని, అసలు వీళ్ళు సూపర్ 6 అనేవన్నీ కూడా లేట్ అవ్వడం మంచి అడ్వాంటేజ్ వచ్చింది, వైఎస్ఆర్సీపీ మళ్ళీ పుంజుకునేలా ఉందని చెప్పి కొన్ని వర్గాలు మాట్లాడుతుంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంత యాక్టివ్ మోడ్లో లేకపోవడానికి ఏమన్నా బలమైన కారణం ఉందా? మరొక వైపు రోజా గారు ఇప్పటి వరకు కూడా సైలెంట్ మోడ్ అన్నారు, ఒక్కసారిగా ఆవిడ వైలెంట్గా మారుతున్నారు. అలాగే శ్యామల గారు కూడా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని హిట్ చేస్తున్నారు. ఏంటి వైసీపీ టార్గెట్? తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన్ని కాకుండా లోకేష్ గారిని కాకుండా పవన్ కళ్యాణ్ గారిని పొగడ్డమో లేకపోతే తిట్టడమో, ఈ రెండే టార్గెట్గా పెట్టుకోవడంలో ఉన్న స్కెచ్ ఏంటి? సార్, ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గాని ఎలక్షన్ అయ్యి అధికారం కోల్పోయినప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజాక్షేత్రంలో ఏమేం పోరాటాలు అవసరమో, ప్రజల తరపున ఏ రకమైనటువంటి పోరాటాలు అవసరమో అవన్నీ కూడా చేస్తూనే ఉన్నాం నిర్విరామంగా. మీరు చూసినట్లయితే అన్నదాతలు, రైతుల కోసం చేసినటువంటి పోరాటం అయితేనేమి, విద్యుత్ బకాయిలను ప్రజల మీద మోపుతున్నటువంటి తీరుకు నిరసనగా చేసినటువంటి విద్యుత్ పోరుబాటు అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థుల కోసం చేసినటువంటి పోరుబాటు అయితేనేమి, ఇలా ప్రతి ఒక్క వర్గానికి అవసరమైనటువంటి రీతిలో పోరాటాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ముందుకు కదులుతుంది. మరి మొన్నటికి మొన్న మిర్చికి కూడా గిట్టుబాటు ధర కావాలని చెప్పి నేరుగా రంగంలోకి జగన్మోహన్ రెడ్డి గారే రావడం, ప్రభుత్వాల్ని నిలదీయడం వంటి కార్యక్రమాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఖచ్చితంగా ప్రజల కోసం ఎప్పుడు పోరాడతారనేది ఇక్కడ తేటతెల్లమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అధికారం కోసమే ఉన్నప్పుడే రాజకీయాలు చేయాలా, ప్రతిపక్షంలో ఉంటే రాజకీయాలు చేయకూడదని కాకుండా ప్రజలకు ఏ రకమైనటువంటి అవసరం ఉందో ఆ రకమైనటువంటి కార్యకలాపాలని చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని మీరు ప్రస్తావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మొన్నటికి మొన్న చెప్పారు, 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీని నిలబెట్టానని చెప్పి ఆయన మాట్లాడారు. మరి అంత పెద్ద వ్యక్తి
ఈ రోజు ప్రజల్ని అన్యాయం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా చూడాలనేది పవన్ కళ్యాణ్ గారు బాధ్యతాయుతంగా ప్రతి ఒక్క చోట నిలబడినటువంటి వ్యక్తి. ఏ హామీ చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి ప్రతి సూపర్ 6 కానీ, చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసినటువంటి కూటమి మేనిఫెస్టో 143 హామీలకు కానీ బాధ్యత పవన్ కళ్యాణ్. నేను 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 అని చెప్పి ప్రతి చోట చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారిని చూసి కూటమికి ఓట్లు వేశారు కాబట్టి ఈరోజు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆఫీసుగా పని చేయడం లేదు. మరి అందుకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నామే తప్ప పవన్ కళ్యాణ్ గారు మరేమో ప్రత్యేకమైనవి కానీ ఇంకోటనైతే కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల అమలులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసైన ఆయన హామీల్ని అమలు చేస్తామనేటువంటి మాటలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. నన్ను అడగండి, నేను పూచీకత్తు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఒక పెన్షన్ తప్ప మిగతా ఏ పథకం అమలు కాకుండా పోతుంటే ఎందుకు ఎక్కడా కూడా నోరు తెరవడం లేదు? సరే కాదు, ఇప్పుడు ఓట్ల కోసమే మాట్లాడతారా? కాదు సురేష్, ఇప్పుడు ఏంటి రోజా గారు, శ్యామల గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఏంటి ప్రత్యేకంగా టార్గెట్? అదే సార్ చెప్తున్నాం, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని అంటే 3 పర్యాయాలు నారా చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన ఎలక్షన్ల కోసం, ఓట్ల కోసం మాట చెప్తారు, తర్వాత 4 మడత పెట్టి కుర్చీకి ఎక్కిన తర్వాత కుర్చీని మడత పెట్టి ప్రజలను దంతాడు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి ఈ పర్యాయము ఒక వర్గము కొంతమేర జనాలు ఆకర్షితులయ్యి పవన్ కళ్యాణ్ గారిని చూసి, దానికి సాక్ష్యం పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, 40 దశాబ్దాల తెలుగుదేశం పార్టీని మనం నిలబెట్టామని. ఈ రోజు ఆయన నిలబడ్డాడు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కావాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమానికి దూరం చేసినటువంటి పాపాన్ని మూడగొట్టున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారే జవాబుదారీతనం వహించాలి. ఎవరు మాట్లాడినా ఈరోజు పవన్ కళ్యాణ్ గారినే మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గారే దీనికి సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈరోజు భ్రష్టు పట్టిపోయింది రాష్ట్రం, సంక్షేమానికి అభివృద్ధికి దూరం అయిపోయింది, పెట్టుబడులు సున్నా, సంక్షేమ పథకాలు సున్నా. దీని అన్నిటికీ మూల కారకం పవన్ కళ్యాణ్ గారు కాబట్టే ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పి తీరాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడతాం. ఇదండి శాంతి ప్రసాద్ గారు, మేము పవన్ కళ్యాణ్ గారినే అంటాం, మేము పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేస్తాం. ఆయన వల్లే రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది. ఒక మంచి పాలన చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్ గారే కారణం. ఇంకా 1 కాదు 2 కాదు, చాలావి సురేష్ ప్రస్తావిస్తున్నారు. దానికి అన్నిటికీ పవన్ కళ్యాణ్ గారే కారణం కాబట్టి ఫైనల్గా ఆయన్నే అంటాం మేము అని డైరెక్ట్ చెప్తున్నారు. సార్ మీ మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి చెక్ చేయండి. మీ దగ్గరే ఉంది. ఓకే 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 మాట్లాడండి. కొద్దిగా మీ పీసీఆర్ చెప్పండి, కొద్దిగా నాది వాయిస్ కొద్దిగా రైజ్ చేయమని. ఓకే ఓకే, మీరు రైజ్ చేస్తే వాయిస్ ఆటోమేటిక్ రైజ్ అయిపోద్ది. లేదు, మీ పీసీఆర్ దగ్గర కొన్ని ఉన్నాయిలేండి, ఇబ్బందులు ఉన్నాయిలేండి. నేను చెప్పాలి మీకు ప్యానల్లో ఉన్న సోదరులకు చూస్తున్న విషయంలో నమస్కారం. మంచిదే, పవన్ కళ్యాణ్ గారిని పడి ఏడుస్తారంటే మాకేం అభ్యంతరం. నిత్యం పవన్ నామ స్మరణ చేయండి. మొన్నటిదాకా మేము చెప్పుకుంటే మీరే అన్నారు కదా, మీరు ఏడ్చారు కదా జగన్నామ స్మరణం ఏంటని. వీఆర్ ప్లేయింగ్ విత్ ది సేమ్ కాయిన్, అంటే ఆ మంటకు నుంచి మాట్లాడలేదు. రెండోది, జగన్ రెడ్డి అన్ని పనులు చేశారు, వెరీ గుడ్. మరి ప్రజలు ఎందుకంటే ఈ విషయంలో నాకన్నా మా సోదరుడు టిఎస్ ప్రసాద్ చాలా సిద్ధహస్తుడు. ఎందుకంటే కాలజ్ఞానం అతనిలో మనోళ్ళు చాలా ఎక్కువ. మనోడు ఎంత కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేశాడంటే ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. అదేంటో చెప్పనా, జగన్ రెడ్డి 140 స్థానాలు జేబులో పెట్టుకొని 24 ఎలక్షన్లకు వెళ్తున్నాడు. మీరు చూసుకోండి, 151 ప్లస్ ఉంటుంది తప్ప తగ్గదన్నాడు. 140 జేబులో తీసేశారు ప్రజలు, ఆ మిగిలింది ఇచ్చారు. మా ఓడి కాలజ్ఞానం చూసారు ఎంత కరెక్ట్ గా ఉందో. సర్లేండి, ఇప్పుడు ఆయన టార్గెట్ ఎందుకు? కాదు, మనుషులు ఎంత ఉన్నతంగా ఉంచి ముందే పరిస్థితి చెప్పగలరు అన్నదాన్ని అంటానికి. రెండోది, పాపం సాక్షి ఛానల్ వాళ్ళేమో 9వ తారీఖు ప్రమాణ స్వీకారం పెట్టుకుంటామంటే వద్దు, 11వ తారీఖే పెట్టుకోవాలన్నది. ఆ 11 అనేది మనోడిలో అన్యాపదేశంగా 100 వచ్చింది. కాబట్టి అటువంటి సిద్ధహస్తులు కాలజ్ఞానులు ముందు ఉన్నప్పుడు మేము మా సోదరుడు సురేష్ పార్టీ గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. మా సోదరుడే చెప్తాడు ఎందుకు అట్లా వచ్చిందనేది పరిస్థితి. ప్రజలు సరే, వీళ్ళలో ఇప్పుడు సురేష్ ఇంకా అనలేదు, కానీ
ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళైతే ఈవీఎం మరి 2019 కూడా ఈవీఎం మహత్యం వల్ల గెలిచాడా? ఇప్పుడు ఈవీఎం వల్ల ఓడిపోయాడు అనుకుంటే. కాబట్టి మీ నాలిక చివరి నుంచి వచ్చే మాటలకి మేము కాదు సమాధానం చెప్పి ప్రజలు చెప్తారు. ఇక మా కూటమి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది దాని మీద ప్రజలు తమ అభిప్రాయం చెప్తారు. మేము ప్రజలకి సమాధానం చెప్పాలా, ప్రజలకి మా పాలనలో ఉన్న మంచి చెడులు వాళ్ళకి చెప్పాలా. ప్రతిపక్షాలకు చెప్పడానికి కాదు మేము ఉన్నది. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి. ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్యం వాళ్ళకి ఇచ్చిన హక్కు, అది రాజ్యాంగం కూడా వాళ్ళకి కల్పించిన హక్కు అది. కానీ ఆ హక్కును వాడుకోవడానికి వాళ్ళు ఇష్టపడతలేదు. అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించడానికి ఇష్టపడతలేదు. వాళ్ళని ప్రజలే చూసుకుంటారు. అంటే వాళ్ళు అనేది హామీలన్నీ ఈయన ఇచ్చారు కాబట్టి బాధ్యత ఈయనదే. మేము చంద్రబాబు నాయుడు గారిని అడగం. శ్యామల గారు అదే అంటారు, రోజా గారు అదే అంటున్నారు. ఎవరండి ఈ శ్యామల తీసలు పారేయండి. మీరు కొన్ని పేర్లు మా నోట ఏమన్నా చెప్పించడానికి ప్రయత్నం చేయకండి. వర్మ గారు ఆవిడ ఏంటండి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అండి. సరేలేండి, చాలా మంది వచ్చారు, మంత్రులుగా కూడా చేశారు. ఇప్పుడు ఎందుకు పరిగి రాకుండా పోయారు? ప్రతివాడు గొప్ప పోస్టులకు వెళ్ళిన మాత్రం గొప్పవాడు అయిపోడు. సార్ రోజా గారు సార్ దయచేసి నాతో కొన్ని మాటలు మాట్లాడించద్దు. ఆవిడ మంత్రి అండి. అయితే నన్ను ఎవరైనా రేపు చేసేవాడు ఉన్నాడా? ఎవరన్నా మాట్లాడతారా మంత్రిగా ఉండి? ఏంటి 1-2 రేపులకే అంత గోల పెడుతున్నారేంటి? మంత్రిగా ఉండి ఎవరైనా బాధ్యత గల మాట్లాడతారా? వాళ్ళని తీసుకొచ్చి మీరు నా ముందు మాట్లాడిస్తారేమండి? మీకు టీఆర్పీ రేటింగ్ కావాలనుకుంటే వేరే వాళ్ళు పెట్టుకోండి, నాలాంటి వాళ్ళు దయచేసి. లేదు, వాళ్ళు మాట్లాడిన మాటలు మీ ముందు ఉంచుతున్నాను. వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని నేను చెప్తున్నాను. కాబట్టి వాళ్ళ గురించి నా దగ్గర ప్రస్తావన చేయదు దయచేసి. ఇకపోతే మా పాలన ఎలా ఉంటుంది అనేది ప్రజలు చెప్తారు, మేము కాదు. మేము మా బాధ్యత మేము చెప్పిన హామీలు నెరవేర్చుకుంటూ పోవటమే 5 సంవత్సరాల కాలంలో మాకు ఇచ్చిన సమయంలో. ఓకే, అన్నీ ఒక్కొక్కటిగా మొదలు పెట్టుకుంటూ వస్తున్నాము. ఒకటి ముందు అవ్వచ్చు, ఒకటి వెనక అవ్వచ్చు. ఎందుకంటే వైసీపీ కూడా రాగానే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళా. వచ్చిన వారంలోనే సిపిఎస్ అంది. 5 సంవత్సరాల దాకా కూడా సిపిఎస్ గురించి లేదు. మధ్య నిషేధం ఉంది, నియంత్రణ ఉంది. తర్వాత అది లేకుండా పోయింది. 25 సంవత్సరాల పాటు మధ్య మీద మళ్ళీ అప్పులు తెచ్చింది. కాబట్టి వాళ్ళు ఏదో ఓడబడి చేశారు కాబట్టి మేము వాళ్ళకి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్తే వాళ్ళు కాదు, వాళ్ళు చేసిన పని ప్రజలు ప్రశ్నించారు. మేము చేసే పని కూడా ప్రజలే ప్రశ్నించారు. ఓకే, శాంతిప్రసాద్ గారు మొన్న మీరు ఒక ట్వీట్ చేశారు, ఒక మెసేజ్ చేశారు, అది నేను చూశాను. సో చాలా మందిలో ఉన్న అనుమానాలు ఇవే. సో ఏదైతే చేసుకోకూడదో, ఏదైతే రప్చర్ చేసుకోకూడదో, ఏదైతే బయట మాట్లాడకూడదో అవన్నీ కూడా పిఠాపురంలోనే ఎక్కువ జరుగుతున్నాయి. అక్కడి నుంచే వాయిస్లు వస్తున్నాయి. ఏది ఇచ్చినా దాన్ని బోతద్దుల్లో పెట్టి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మలుచుకుంటున్నారు. అసలు వాస్తవం ఏంటో ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నది. పిఠాపురం నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే పులివెందులు అవనియండి, లేకపోతే కుప్పం అవనియండి, అక్కడ ఈ పరిస్థితులు లేవు. కానీ పిఠాపురంలోనే ఎందుకు ఉన్నాయి అంటే వర్మ చేసింది తప్ప, వర్మ ఏం తప్పు చేశారు, ఇలాంటివన్నీ కూడా వస్తున్నది. ఎవరిది తప్పు, ఎవరిది రైటు, కావాలని మధ్యలో ఏమన్నా క్రియేట్ చేస్తున్నారా? ప్రతిదాన్ని ఏదో జరిగిపోతున్నది అన్నట్టుగా ఎందుకు వైరల్ అవుతున్నాయి వీడియోలు? మీకు కూడా బాగా తెలిసిన ప్రాంతం కాబట్టి మీకు కొన్ని ఇన్పుట్స్ వస్తాయి కాబట్టి వాస్తవాలు ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తారా? వర్మ తప్పు చేశారని మేము ఎప్పుడు చెప్పట్లేదు. నా పోస్టులు కూడా చూస్తే తప్పు చెప్పలేదు. మేము మాట్లాడేది మా ప్రభుత్వం. అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాం. మా ప్రభుత్వం యొక్క విధానం ఏంటంటే సత్యం వద ధర్మం చెర. సత్యం వద అంటే మన తెలుగు భాషలో సత్యం వద ధర్మం చెర కాదు, సంస్కృత భాషలో అంటే సత్యాన్నే మాట్లాడు, ధర్మాన్ని ఆచరించు. మా యొక్క తీరు అది, రూల్ ఆఫ్ లా. రెండోది, ఈ రోజు రాష్ట్రంలో విపక్షమే లేకుండా పోయింది కాబట్టి మా స్వపక్షంలో మేము విపక్షాన్ని క్రియేట్ చేసుకుంటాం. వర్మ గారు అక్కడ ఉన్న సమస్యలను ప్రస్తావించారు, వెల్ అండ్ గుడ్. 175 నియోజకవర్గాల్లో కూడాను ఉన్న ఎమ్మెల్యేలో వాళ్ళలో వైసీపీ ఎట్లా ప్రశ్నిస్తుంది కాబట్టి వైసీపీ తరఫున మేమే ప్రశ్నిస్తుంటాము. వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్తాము, వాటి పరిష్కారం చూపిస్తాము. ప్రజలకు కూడా కనపడుద్ది, ఓహో సమస్యలు ఉన్నాయా మన నియోజకవర్గంలో, వీటిని ఈ రకంగా ఈ టైంలో పరిష్కరించారా అని ప్రజలు తెలుసుకుంటారు. ప్రజలకు ఎప్పుడైతే సమస్య దాని మీద పరిష్కారం కనపడిందో, ఇది పనిచేసే ప్రభుత్వం వాళ్ళ కంటికి కనపడుతుంది. కాబట్టి వర్మ చేసిన దాంట్లో మేము తప్పు పట్టదలుచుకోలేదే. ఇప్పుడు వర్మ ఆ మాట చూపించాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారు, ఎట్లా తీసుకొచ్చారు దానికి ప్రజలకు అవగాహన వచ్చింది. మరి ఈయనేదో కావాలని క్రియేట్ చేస్తున్నారు, కూటమిలో చిచ్చు పెట్టడానికి చూస్తున్నారని మరి ట్రోల్ చేస్తున్నారు.
కూటమిలో చిచ్చు పెడతాను ట్రై చేస్తున్నారని మా ప్రత్యర్థి పార్టీ పాపం చాన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తుంది, ప్రస్తుత ప్రయత్నాలు చేస్తుంది, కానీ వాళ్ళ ఆటలు సాగు. మాలో ఎవరికి అనుమానాలు లేవు, మాలో మాకు విద్వేషాలు లేవు, మాలో మాకు సందేహాలు లేవు. మా అందరిది టార్గెట్ ఒకటే, సత్యం వద ధర్మం చెర. రైట్, ఇంకేమైనా సందేహాలు ఉంటే చెప్పండి. ఓకే ఓకే, లేదండి. రావు గారు, ఎస్ రావు గారు, చెప్పండి. ఏంటి రాజకీయ పరిస్థితులు జరుగుతున్నవి? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏంటంటే తమ్ముళ్ళకి చేసిన దిశానిర్దేశం, మీరు ఎమ్మెల్యేలో మినిస్టర్లు ఎవరైనా చెప్తే ఏం పదవులు వస్తాయని అనుకోకండి, ఎవరు కష్టపడ్డారో వాళ్ళకి పదవులు వస్తున్నాయని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. పిఠాపురం పంచాయతీ ఎవరిది రైటు, ఎవరిది రాంగు? ఇప్పుడు ఏమైందంటే పిఠాపురం పంచాయతీ, అక్కడ పంచాయతీ లేదు అక్కడ. ఎందుకంటే అక్కడ సిట్టింగ్లో ఉన్నటువంటి వర్మ గారు ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి ముఖ్య నాయకుడు, జనసేన అధ్యక్షుడు కాబట్టి ఆయనకు ఆ సీటు ఆశించారు కాబట్టి ఆయన సీట్ అక్కడ అకామిడేట్ చేశారు. ఆబ్వియస్లీ ఒకవేళ మా తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్య నాయకులు ఎవరన్నా అక్కడ ఉంటే ఆ సీట్ అలా కోరుకుంటుంటే జనసేన వాళ్ళు ఉంటే కూడా అట్లా తప్పియడం జరుగుతుంది. అది ఒక కూటమిలో ఒక అలయన్స్లో ఒక ప్రక్రియ. అది దానికి ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత వర్మ గారికి ఎమ్మెల్సీగా ఇంకా వేరే అవకాశాలు రాలేదని చెప్పేసి ఏదో అని చెప్పేసి ఒక అపోహలు క్రియేట్ అవుతుంది. ప్రతిపక్షము వేరే వాళ్ళ పాత్ర ఏ విధంగా ఉందో ప్రతిపక్ష పాత్ర వాళ్ళ యొక్క బాధ్యత నిర్వహించకుండా ఏ విధంగా కూటమిలో ఏ చిచ్చులు పెట్టాలా, ఏ విధంగా కూటమిలు ఎప్పుడు కొట్లాడుకుంటారా, ఏ అవకాశం దొరుకుతుందా అనేది సోషల్ మీడియా పరంగా బయట అవాకులు అన్నీ మొత్తం అవాస్తవాలు ఇచ్చేస్తుంది. అంటే దీనికి అంతటికీ ఆ రోజు ఆవిర్భావ సభలో ఆయన కర్మ అనడం అది ఈయనకి అంటగట్టిన దగ్గర నుంచి కదా రైజ్ అయింది. అసలు మళ్ళీ వేరే అంశమే లేదు కదా అప్పటి వరకు. ఇప్పుడు దాని ఖచ్చితంగా అది మీ ఊహాగానాలు తప్పితే, మీ టీకా తాత్పర్యాలు తప్పితే జన సైనికులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ కూటమిలో ఉన్న నాయకులు కానీ ఎవరు దాని గురించి ఆలోచన చేస్తారు. కూటమిలో ఉన్న వాళ్ళకి బయట వాళ్ళకి ఎందుకండి? ఇప్పుడు కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరన్నా తెలుగుదేశం కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు ఏమైనా తిట్టుకున్నారా, కొట్టుకున్నారా, నాయకులు అనుకున్నారా? ఆబ్వియస్గా ఆయన ఎవరి గురించి అయితే ఉద్దేశించి అన్నారు, ఎవరి గురించి అన్నారు, ఏం సంగతి అది వేరే సంగతి. అది వాళ్ళ యొక్క వ్యవస్థాపకంగా వాళ్ళ యొక్క పార్టీ సమావేశంలో చెప్పుకున్న కథ. అది అధికారికంగా బయటకు వచ్చి చెప్పింది కాదు. వాళ్ళ కార్యకర్తలు ఉద్దేశించి ఎవరో చేసినట్టు ఎవరో దానికి బాధ్యత తీసుకుంటే కాదు, మేము అందరం పనిచేసామని వాళ్ళు చెప్పుకున్నారు. అది వాళ్ళు అప్ టు దేర్ పార్టీ వరకే ఉంటుంది. అది ఇద్దరి యొక్క కలయిక, ఇద్దరు కూటమి నాయకులు ఇద్దరు కూర్చొని ఒక అధికారిక స్టేజ్ పైన ఇవన్నీ ఇలాంటి మాటలు మాట్లాడితే పరిగణన తీసుకోవాలి తప్ప ఇది చర్చించిన డిబేటబుల్ ఇష్యూ కాదు. ఇది వాళ్ళు చేస్తున్నారు ఇదంతా డిబేట్లు అంతే. మరి ఇంకేం చేస్తున్నారు? వైసీపీలకు ఏదో దొరకాలి కదా. వాళ్ళు వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడరు అయినా అంటే అసెంబ్లీకి రారు, ప్రజా సమస్యలు మాట్లాడరు. ఇప్పుడు వాళ్ళు అన్నట్టు ప్రతిపక్ష పాత్ర కూడా మేమే పోషిస్తున్నాం కదా. ఇప్పుడు వర్మ గారు నియోజకవర్గం ఉన్న సమస్యలన్నీ బయటకు తీయొద్దా? తప్పేముంది దాంట్లో? తప్పేముందండి? కార్యకర్తలు ఉన్నటువంటి సమస్యలు బయటకు తీసుకొచ్చారు, పవన్ కళ్యాణ్ గారు నెరవేరుస్తున్నారు, దాంట్లో తప్పేముంది? సరే మీరేం చేయండి, మరి మీరేం చేస్తారు కదా. మీరు ప్రతిపక్ష పార్టీగా మీ యొక్క బాధ్యత కదా ఉన్న సమస్యలు తీసుకొచ్చి అధికార పక్షానికి తీసుకురావాలా, అధికార పక్షం దృష్టికి తీసుకురావాలా. మీరు అసెంబ్లీకే రాకపోతున్నాయి. రైట్, ఓకే. ప్రసాద్ గారు, ఏంటి పంచాయతీలు? వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎందుకు, మాకు మేమనే ఉన్నాము, మేము శుభ్రంగానే ఉన్నాము, మధ్యలో వీళ్ళకి ఎందుకు ఆ బాధ అని మాట్లాడే పరిస్థితి? మీకున్న ఇన్పుట్స్ ఏంటి? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్కారం అండి. మా గురుగారికి శాంతి ప్రసాద్ గారికి ప్రత్యేక నమస్కారాలు. ఇక్కడ నోరు మంచిది అయితే ఊరు మంచిది. మనం మాట్లాడిన మాటని వెనక్కి తీసుకోవడం అనేది సర్వసాధారణం. ఇక్కడ మీరు నాగబాబు గారు మాట్లాడింది ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఒక ఎత్తు అయితే, నిన్న P4 సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, ఈ రెండింటికి మీకు నక్కకి నాగలోకంగా ఉన్న తేడా ఉంటుంది మీరు గమనిస్తే. ఇప్పుడు ఒక విషయం నేను ఎప్పుడు అంటే మా గురుగారితో విభేదించేంత స్థాయిని అది కాదు, కానీ ఒక వాస్తవం చెప్తాను. ఎందుకంటే మా డాక్టర్ గారికి కూడా బాగా తెలుసు. ఇప్పుడు వర్మ గారు అనే వ్యక్తి అక్కడ 23-24 సంవత్సరాలు బట్టి తెలుగుదేశం పార్టీకి ఒక నెక్కచ్చైన నిలువెత్తు లీడర్. అతనికి దొరబాబు గారు అనే వ్యక్తిని గతంలో ఈయన స్థాయి అంటే ఒకసారి ఎమ్మెల్యే గెలిచిన ఆయన్ని ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ యొక్క చిత్తశుద్ధి ఎలా ఉందంటే, ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను మీకు. గతంలో గాజువాకలో మా చింతలపూడి గారు ఉండేవారు. 1,00,000 సభ్యత్వాలు, నేను 1,00,000 సార్లు చెప్తున్నాను ఇదే విషయం. 1,00,000 సభ్యత్వాలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక నల్లేరు మీద నడక అనుకుని ఆయన్నేమో పెందుర్తి నియోజకవర్గానికి గాజువాకలో పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. నిలబడితే నిద్రపోయే తెప్పలనాయుడు చేతిలో కూడా ఓడిపోయింది. మీకు బాగా తెలుసు, మనం వైజాగ్ కాబట్టి. ఇప్పుడు మీకు వాస్తవం ఒకటి గమనిస్తే, కూటమిలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పరిరక్షించిన విధానం అంటే
వర్మ గారిని అక్కడ వెన్నుముకలో నిలబెట్టి ఆయన రాజకీయ క్షేత్రంలో ఆ రోజు దాకా ఉన్న అనుభవంలో త్యాగం చేసి నిలబడింది దానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచారని డంకా పలస్గా చెప్పొచ్చు. ఎందుకు అంటే ఒరిజినల్ ఎబిలిటీస్ అన్నవి ఆయన ప్రస్థానంలో ఆయన మొన్న నాకు సత్తా లేదని మాట్లాడిన దాంట్లో మీరు అత్యంతం గమనించగలిగితే 2014లో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవడానికి ఒక 2% ఓటు బ్యాంకు, దగ్గర ఇండిపెండెంట్గా ఆయన నిలబడినప్పుడు 5 నుంచి 6% ఓటు బ్యాంకు. ఇవాళ మీకు తెలిసిందే అందరిది, ఈయన 21 స్థానాల్లో గెలిచిన ఓవరాల్గా 175 నియోజకవర్గాల్లో 124 స్థానాలు గెలిచిన కూటమికి జనసేన పార్టీగా ఎంత కంట్రిబ్యూషన్ ఓటు బ్యాంక్ వచ్చిందన్నది నెక్కచ్చిగా తెలుస్తూ ఇవాళ 40 దశాబ్దాలు అంటే 4 దశాబ్దాలు పనిచేసిన తెలుగుదేశం పార్టీకి జనసేన వలన లేకపోతే జనసేన వల్ల దీనికి ఆచ్ఛేదన. మీకు ఇంకోటి చెప్తున్నాను, ఆయన ఒక మాటలో చెప్తూ పవన్ కళ్యాణ్ గారు బూత్ స్థాయి కార్యకర్తల దగ్గర 200,000 మందిని కూడా మనం నిర్మించుకోవడం నిస్సహాయ స్థితిలో ఉన్నాం మనం. బికాస్ ద పార్టీ ఈస్ బీన్ స్టార్టెడ్ అండ్ ఇనాగ్రేటెడ్ ఫ్రమ్ 2014 ఆన్వర్డ్స్. పార్టీ నిర్మాణం అనేది జరగలేదు, సంస్థాగత నిర్మాణం అనేది ఎప్పుడైతే జరుగుతుందో పోరాటం గెలుపు ఓటమని పక్క తీద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక స్థాయి కలిగిన తెలుగుదేశం వలన మీకు ఇంకోటి చెప్తున్నాను, ఇవాళ తెలుగుదేశం ఒక సక్సెస్ నెరేషను మీకు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, నాగబాబు ముగ్గురు విషయం ఒకటి చెప్పాలి. 2009లో ప్రజారాజ్యం పార్టీ మీరు ఎప్పుడైతే కాంగ్రెస్లో విలీనమైందో బీసీకి పట్టుగొమ్మ, బీసీ మా పార్టీ అని గర్వంగా చెప్పుకునే తెలుగుదేశానికి కాపు సామాజిక వర్గం ఓట్లు ఎప్పుడు ట్రాన్స్ఫర్ కావు. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ పెట్టారో మా గురుగారికి బాగా తెలుసు, డాక్టర్ గారికి కూడా బాగా తెలుసు, ఎందుకంటే ఈజ్ సీనియర్ మోస్ట్ ఇన్ పార్టీ. నేను ఒక విషయం చెప్పగలను, ఈ తెలుగుదేశంలో ఈయన మన యనమల రామకృష్ణుడు గారి ఇగ్నోరెన్స్ వలన అతిరథ మహారాజులు అందరూ ప్రజారాజ్యం పార్టీతో ర్యాలీ ఎంత పర్సంటేజ్ ఓటు బ్యాంకు 18 స్థానాలు వచ్చి ఒకసారి గమనించుకోమనండి. ఆ తర్వాత పరిణామాల్లో తెలుగుదేశం 2014 నెక్స్ట్ ఎలక్షన్ ప్రిపరేషన్లో ఒక వజ్రాయుధం ఆయన తయారు చేసుకుంది, అదే పవన్ కళ్యాణ్ గారు. ఇది మీరు ఏమైనా ఒప్పుకోండి, కాపు సామాజిక వర్గం ఒకసారి చిరంజీవి గారిని, తదనంతరం రాజకీయ క్షేత్రం 2009 నుంచి 2014కి ప్రజారాజ్యం పార్టీ విలీనం అయిపోయింది. బట్ ఆ యాబ్సెన్స్ని పవన్ కళ్యాణ్ ప్రెజెన్స్తో జస్టిఫై చేస్తూ కూటమికి వెన్నుగలుగుతాడు. ఆ సబ్సిక్వెంట్ పరిణామాల్లో మీరు 2019 ఎలక్షన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్లో ఆయన ఎప్పుడైతే చేశాడో అది అగైన్ మెజరబుల్ ఫెయిల్యూరే చేసింది, ఆయన రాజకీయ ఉనికికే ప్రమాదం కలిగించింది. తదనంతర పరిణామాల్లో 2024 ఎలక్షన్స్లో ఆయన ఎప్పుడైతే కూటమితో అలైన్ అయ్యాడో తాను చెడిపోకుండా ఆయన గెలవగలిగాడు, కూటమిని పరిరక్షించగలిగాడు. ఎండ్ ఆఫ్ ది డే ఎంటైర్ కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ అలా ర్యాలీ అయింది ఎవరికి? కూటమికి. ఇది మీరు స్ట్రాటజికల్ లాజిక్లో మీరు ఒక్కసారి ఆయన గెలిచిన స్థానాలు నెక్స్ట్ ఉభయ గోదావరి జిల్లాలో ఆయన మాట్లాడిన మాట 2014 ఎలక్షన్లో చూసుకోండి 17-18 స్థానాలు అక్కడ శాసించగలిగాడు. ఇప్పుడు మనకు చూడండి యూపీ ఎలక్షన్స్లో ఎవరైతే థమ్మింగ్ మెజారిటీతో గెలుస్తారో అది కాంగ్రెస్ యూపీఐ ఏదైనా అనుకుంటే అక్కడి నుంచి జరిగే శాసనం ఎలాగో ఉభయ గోదావరి జిల్లాలు కూడా రాష్ట్ర ముఖ చిత్రాన్ని మారుస్తాయి. సో ఈ పర్యవసానాల్లో తెలుగుదేశం ఇవాళ అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు చేసే స్ట్రాటజీస్ ఎలా ఉంటాయంటే తమతో కాందానికి ఇప్పుడు ఘీ సీదానాయి నికలాతో ఉంగిలి తేడా కరికే నికలు అంటారు. సో ఆ నికాలో అన్న దగ్గర పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ఇన్స్ట్రుమెంట్గా రాజకీయ నాయకుడు గుండాల్సిన కలితేది కదా చెప్తున్నాను సార్. ఇప్పుడు సమీకరణలతోటే గెలుపు దిశగా చెప్తున్నాను సార్. ఇప్పుడు తనతో అంటే సార్ గురుగారు నేను అడ్డుపడలే మీకు ఒక నిమిషం, నాకు ఒక నిమిషం. చిన్న మాటే, పెళ్లి కూతురు దీవించారంటే ఆ మొండ నీటి తీసుకొని దీవిస్తా అంటాడు, అంతే సింపుల్ గా ఏం ఉండదు. ఏమో సార్ అది మీరు మీకు అర్థమయ్యే భాషను బట్టి ఉంటుంది, నేనేం చేయగలను దానికి. మీరు కాకరకాయ అంటే కేకరకాయ అంటే నేనేం చేయలేను కదా, నేను కాకరకాయ భాషలోనే చెప్తున్నా. మీరు ఇప్పుడు గొర్రె కషాయవాడిని నమ్ముతుందంటే నేనేం చేయగలుగుతా దానికి? అది నమ్మనండి. ఆయన నాకు ఇవాళ ఈడిపప్పు పెట్టాడు, వేరదలకొని దిద్దాడు, బంతిపూలు దండేసాడని నాకు మీరు మాట్లాడుతున్నారు. దానికి మీరు పర్యవసానాలు ఏం చెప్తే ఏం చేయాలా? చెప్తున్నా ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను సార్. శాంతి ప్రసాద్ గారు ఇదే వేదికగా ఇదే వర్మ గారి సాక్షిగా మీరు నేను ఓ చంద్రబాబు గారి విషయంలో ఎన్నిసార్లు విభేదించుకుని మాట్లాడుకున్నాం, లక్ష ఉన్నాయి మనవి. మీరు నేను అలయన్స్ అన్న తర్వాత మీరు నేను ఒక విషయం నేను ఎప్పుడు కట్టుబడి ఉంటాను మీలా. నేను అంటే మీ అధినాయకుడికి అనుగుణంగా మీరు ఉంటారేమో కానీ నాకు ఎవరు అధినాయకులు లేరు కదా సార్. నాది ఎప్పుడు మీలాగే ఒక నెక్కచ్చని మాట ఉంటుంది. జాగ్రత్తగా ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. సో ఈ ప్రస్థానంలో 2024 ఎప్పుడైతే అధికారం అన్న వచ్చిన దగ్గర ఆయన 30 ఆవిర్భావ సభలో మాట్లాడిన దానికి వైవిధ్యభరితంగా సత్తా అన్నది ఇండివిజువల్ కాంపిటెన్సీ అండ్ క్యాపబిలిటీ, నిరుత్సాహం నిరుపయోగం అన్న దగ్గర ఇవాళ మీరేదో అన్నారు. మాధవరావు సింధియా గారు గతంలో కేంద్ర మంత్రి కాంగ్రెస్లో ర్యాలీ అవుతున్నప్పుడు వసుంధరావు సింధియా గారు రాజస్థాన్ ముఖ్యమంత్రి ఉన్నారు. అండ్ అంత సేమ్ సినారియో వాళ్ళ తండ్రి కొడుకులు ములాయం సింగ్ యాదవ్ వాళ్ళ కొడుకు అండ్ వాళ్ళ తమ్ముడు ఇవన్నీ మనం చూసిన ఉదంతాలు ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఈ మెగా ఫ్యామిలీలో నాకు తెలిసి ముగ్గురు సక్సెస్ఫుల్. ఇప్పుడు మా కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద చూడు అండ్ సేపు మేనల్లుడు కొడుకు కూతురు అన్న దగ్గర ఇవాళ ఫస్ట్ టైం ఈ కాపు సామాజిక వర్గంలో ముగ్గురు చిరంజీవి గారు పద్మభూషణ్ స్థాయికి వెళ్ళిపోయారు.
రాజకీయాల్లో లేని విభూషణ్ ఈ మా నాగబాబు గారు ఎంత బంగారం పల్లెంకైనా గోడ చేరికి కావాలని గోడ ధర్మం అని నాటి రాజకీయ అరంగేటంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ధర్మం అని ఆయన కూడా రాజకీయ అరంగేటం అయిపోయింది. సో ఈ సక్సెస్ నెరేషన్ని ప్రజాక్షేత్రంలో నేను గురుగారు మొహమాట లేకుండా చెప్తున్నా, లోకేష్ గారినైనా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారినైనా నేను చాలాసార్లు విభేదించాను. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజల మన్ననలు పొందినంత వరకు ఖచ్చితంగా వాళ్ళు రాజకీయ క్షేత్రంలో అతిరథ మహారథులు లీడర్ అని ఎవరు చెప్పలేడు, నేను చెప్పను, మీరు కూడా చెప్పరు. ఇవాళ స్థాయి పెంచుకున్నారు, స్థాయి వచ్చింది వాళ్ళకి, అంచేత ఖచ్చితంగా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అలా నాగబాబు గారు ఏదో అతిరథ మహారథులు వాళ్ళు గెలిచి మెక్కతో లేసేయాలంటే నాతో కాదు. ఎందుకంటే ఇవాళ ఒక అన్న తమ్ముడు ఆచ్ఛేదన, ఒక తెలుగుదేశం పార్టీ పరిరక్షణ, అంత మాట అన్న తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో మీరు ఇందాక ఉపద్ఘాతలు చెప్పారు, మీ ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ అయితే సవరదీసి చెప్పారట, వద్దండి టెన్షన్ పడకండి ఆవేశపడకండి అని. ఆ మాట దానికి వస్తే పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని చెప్పుంటే ఈసారికి అన్నదాకా వచ్చి ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ మెలోడోన్ అన్నది ఖచ్చితంగా జరిగింది. ఎందుకంటే నా సత్తా నా సత్తువా అన్న మాట్లాడే దగ్గర ఆవిర్భావ సభలో నేను లేకపోతే అన్న మాటకి ఎంత డిఫరెన్స్ ఉందో మా గురువుగారికి మనసులో ఖచ్చితంగా తెలుసు. కానీ పైకి మాత్రం ఇవాళ ఒక ప్రతినిధిగా వచ్చారు కాబట్టి పరిరక్షించుకోవాలి. ఎప్పుడైతే స్థాయి మనం కాదు సార్, 10 మెట్లు 10 సార్లు ఆయన దిగుతున్నాడు ప్రతిసారి. స్థాయి పెంచుకున్న అమ్మయ్య అనుకున్న దగ్గర ఓ జనసైనికులు, ఇప్పుడు మీకు పిఠాపురం ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తా సార్. ఇదే కొలికిపూడి గారి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే దగ్గర ఒక చిన్న నగచాట్లు వస్తే ఏమీ కాకుండా మీ పార్టీ డిసిప్లినరీ యాక్షన్లో షోకాజ్ నోటీస్ అండ్ సస్పెన్షన్ దాకా ఉదంతమైంది. ఇదే వర్మ గారు నియోజకవర్గంలో ఓ 2000 కోట్ల నిధులు రిలీజ్ చేయకుండా ఇప్పటికి దిక్కు ఇవ్వలేదు. చెక్కులైనా కరే తెలుగుదేశంతో కాకుండా ఆయన ఇవ్వగలమో చూడండి ఒకసారి. రెండోది పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఒక కలెక్టర్ గారికి ఫిర్యాదు సార్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎ ఫిర్యాదు. ఈయనేమో పెద్ద మనిషి రావు గారు బ్రహ్మాండం చెప్పాడు, మేము స్వపక్షంలోనే అపోజిషన్ ఇచ్చేస్తున్నామంటే ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో నియోజకవర్గంలో ఈ డంపింగ్ యార్డ్ విషయంలో కానీ చెరువు విషయంలో కానీ పొరపొచ్చలు అన్నవి కలెక్టర్ గారి స్థాయికి తీసుకెళ్ళగలిగాడంటేనే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అంబిగ్యూటీ. అంబిగ్యూటీని అడ్రస్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధి పిఠాపురం నియోజకవర్గ వివక్ష గతంలో ఆయన మాట్లాడి ప్రపంచంలో పిఠాపురం పక్క తిరిగి చూసేలా చేస్తానంటే ఆదిలోనే అవసరపదు. 2000 కోట్ల నిధులు రిలీజ్ అయిన తర్వాత కూడా ఇవాటికి దిక్కుదేవం లేదు, 10 నెలల పొద్దు అయింది. ఈ విషయంలో ఫుడ్ డౌన్ చేస్తూ కమిట్మెంట్ ఉన్న దగ్గర మాట్లాడిన మాటలు ఇది గమనించండి. అంతేకాని పిఠాపురంలో వర్మగారు మనబోలంటే హీఈస్ ఎ కమిటెడ్ సోల్ అండ్ కమిటెడ్ సోల్జర్ ఫర్ తెలుగుదేశం. అదర్వైజ్ టికెట్ ఎవడండి రాజకీయ క్షేత్రం వదులుకోవడానికి అందరూ చంద్రపూడి గారు అంత శాఖతలను ఉండు. మీకు ఇవాళ నియోజకవర్గం ప్రశ్నార్థకం కదా సార్, ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి అడ్డా అయిపోయింది అది. అలాంటిది వర్మ గారి జీవితంలో రేపు పొద్దున ఈ కూటమి ఆయనే చెప్తున్నాడు 15 ఏళ్ళు కంటిన్యూ అయిందంటే మీరు పిఠాపురం వదులుతారా చెప్పండి. ఉదాహరణకి కుప్పం చంద్రబాబు నాయుడు గారికి, పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారికి, మీ ఊరికి ఇవాళ ఖచ్చితంగా పిఠాపురమే శాస్త్రమైంది. ఎందుకంటే గతంలో భీమవరం అండ్ గాజువాక 2 చేతుల కాయలు వదులుతావే. ఈ పర్యవసానంలో కూటమి ధర్మం అని ఎట్లా ప్రక్షాళన కావించబడిన అగ్నిపూరితలో గెలిచిన పవన్ కళ్యాణ్ చూసుకోగలిగితే ఖచ్చితంగా కొంతమంది శాఖలతోనే రాజకీయ పునాదులు ఏర్పడతాయి సార్. ఇవాళ మీరు స్లాబుల దాకా ఎదగలిగారు, స్పాన్ ఆఫ్ నో టైం ఉప ముఖ్యమంత్రి ఇంకా తమ్ముడు అన్నను కూడా ఎమ్మెల్సీగా ఎదుర్కోగలిగితే మళ్ళీ పిఠాపురంలో వర్మగారి శాఖమే కదా. కన్సిడరేషన్స్ ఎలా ఉండాలంటే అరే బాబు నీ వల్ల నేను గెలిచిన ఉప ముఖ్యమంత్రి అయినా నా ఎమ్మెల్సీ మా అన్నకు కదా ఈసారి నీకు కానీ సెకండ్ లిస్ట్లో చూద్దాం. బట్ వేర్ కమిట్మెంట్ టువర్డ్స్ యువర్ ఓన్ సోల్స్ మీ ముగ్గురే అట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ ఓన్ కమ్యూనిటీ. నా కమ్యూనిటీలో నేను పరివర్తన చెందాను, ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిని చెప్పిన మాట పవన్ కళ్యాణ్ గారిది. ఇవాళ మళ్ళీ సరెండరింగ్ పాలిటిక్సే, సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ ప్రతి నిమిషం. ఓకే వర్మ గారు, ఇప్పుడు ప్రసాద్ గారు అంత ఆవేశంగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు తన స్థాయి తగ్గించుకోరని చెప్పేసి, పవన్ కళ్యాణ్ గారు వ్యవస్థాపకంగా బలపడట్లేదు, తనకు తాను వీక్ చేసుకున్నట్టు వారి యొక్క ధోరణి కనబడుతుంది. అదంతా అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంకో మాట కూడా అన్నారు, వర్మ యొక్క రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది, రేపు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫిక్స్ అయిపోతారు, చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఉంది, వీళ్ళకి ఇంకో నియోజకవర్గం, అట్లా కాదు. నరేంద్ర మోదీ గారు గాంధీనగర్ నుంచి వారణాసి అక్కడ చేశారు, గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడ యూపీలో కంటెస్ట్ చేశారు. అది ఉంటుందండి. ఎందుకంటే రాజకీయాలలో రేపు ఏ నియోజకవర్గం ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేది ఇప్పుడు ఈరోజు ఎన్నికలు ఇంకా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటాయి. చెప్తాను ప్రసాద్ గారు, ఒక్క నిమిషం ప్రసాద్ గారు ఒక్క నిమిషం చెప్తాను. అదే చెప్తున్నా. ఇప్పుడు ఎట్లా అంటే లోకేష్ గారికి మంగళగిరికి ఏ విధమైన సంబంధం లేదు. ఇప్పటివరకు ఏంటండి, ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవలేదు. ఎందుకంటే అక్కడ గెలవకుండా మళ్ళీ లోకేష్ గారు స్వయంగా ఓడిపోయినా కానీ పట్టుదలతో ఆ నియోజకవర్గాన్ని తన అడ్డగా మార్చుకున్నారు. అలా చేసుకున్నారు. వర్మ గారు కూడా వర్మ గారు పర వ్యక్తి కాదండి,
ప్రసాద్ గారు వినండి, ఆయన అడ్డా లేదని లెట్ ఇట్ బి కానివ్వండి. ఇదే మీరు ప్రేమ్ వర్మ గాజువాక అనుకోండి, లోకేష్ గారితో కంపారిజన్ నేను యాక్సెప్ట్ ప్రసాద్ గారు వర్మ గారు మీరు ప్రసాద్ గారు యాక్సెప్ట్ ఎందుకంటే ఆయన ఓడిపోయాడు మళ్ళీ అక్కడ నిలదొక్కుని ప్రసాద్ గారు గాజువాక రెండో నిలిచాడు కదా. ప్రసాద్ గారు కొత్త నియోజకవర్గం ప్రసాద్ గారు ఇక్కడ ఏనండి, పవన్ కళ్యాణ్ గారు అడ్డనే కావచ్చు, అది లెట్ ఇట్ బి. వర్మ గారు పరాయ వ్యక్తి కాదు కదా, వర్మ గారు మా మనిషి, ఇంకా ఆయన అనుభవం ఉన్న నాయకుడు. ఏం చేస్తారు? మేబీ ఇంకో నియోజకవర్గం చూస్తారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇంకో నియోజకవర్గం ఎత్తుకుంటారు. అది ఇప్పుడే కాదు, రానున్న కాలంలో 4 సంవత్సరాల తర్వాత వచ్చే విషయానికి ఇప్పుడేం చేస్తారన్నది ఇప్పుడేం చేస్తారన్నది కదా, ఇప్పుడు జరుగుతుంది కదా. కాదు ఓకే, ఎవరి నియోజకవర్గం ఏమున్నదిలేండి, ఆయన ఆదరించారు, అద్భుతమైన మెజారిటీతో గెలిచారు, ఓకే ఆయన అడ్డా అయ్యింది, అది ఎవరో కాదనలేదు. కానీ అనవసరమైనవి పెరుగుతున్నాయి కదా, అది మంచిది కాదు, కూటమికి మంచిది కాదని. వర్మ గారు ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఇవన్నీ పనికిరాని పనులు చేస్తుండే. సురేష్ ఏంటి మీరే చిచ్చు పెడుతున్నారా? మీకేమైనా సంబంధం ఉందా ఈ ఇష్యూలో? ఒక నిమిషం, ఈ ఇష్యూలో ఏమైనా సంబంధం ఉందా సురేష్? మీరే చిచ్చు పెడుతున్నారట, మీరే కావాలని చెప్పి ఏవేవో చేస్తున్నారట. కాదు వర్మ సార్, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు వర్మ గారికి పోట్లు పొడుస్తుంటే మాదేముంది? వర్మ గారు చెప్పారా? వర్మ గారు తన నోటితో చెప్పారా నా పోట్లు పొడిచారని చెప్పారా? సత్తాలే ఒక పెద్ద మనిషి తగ్గించుకున్న చిన్న పని కాదు అది. పెద్ద మనిషి ఆయన, ఒక పెద్ద మనిషి, ఒక గురుగా గౌరవిస్తారు ఆయన, దాంట్లో ఏముంది? నేను తగ్గి ఉంటే ఆయన గురువుగా భావిస్తాను, ఆయనతో నేను చాలా నేర్చుకుంటున్నాను, ఇంకా రాజకీయాలు ఇంకా నాకు అనుభవం అవసరం అని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు కదా చంద్రబాబు గారి దగ్గర. పిఠాపురం వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమో నా గెలుపుని మీ చేతిలో పెడుతున్నానండి అని చెప్పి ఆయన చేతిలో చేసి మాట తీసుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే పిఠాపురంలో వర్మ చాలా త్యాగం చేశాడు, ఈ యొక్క క్షత్రియ సామాజిక వర్గానికి కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేపు మొదటి విడతలోనే ఎమ్మెల్సీ ఇచ్చి వాళ్ళని శాసన సభకు కాదు శాసన మండలికి తీసుకెళ్తాం, మండలికి తీసుకెళ్లడమే కాకుండా ఇంకా న్యాయం చేస్తాం, ఈ సామాజిక వర్గానికి న్యాయం చేయాలి మనం క్షత్రియులకి అని చెప్పింది వాస్తవమా కాదా? ఇద్దరు చెప్పారు. మరి ఈ రోజు క్షత్రియుల్ని మోసం చేస్తున్నారు, పిఠాపురం వర్మ గారిని మోసం చేస్తున్నారు, పిఠాపురం వర్మ గారి రాజకీయ భవిష్యత్తులో ఆడుకుంటున్నారు. మోసం చేస్తున్నట్టు మీరు పగటికెళ్ళాలి అంటుంటే ఎట్లండి? మీరు ఊహించుకున్నట్టు ఇట్లా మోసం చేస్తున్నాం. మేము మోసం చేయట్లేదు, వర్మ గారికి అవసరం లేదు, మేము వర్మ గారికి ఎక్కడ అకామిడేట్ చేస్తాం మాకు తెలుసు, మేము బయట అయిపోయిన అవసరం లేదు. మీ అధినేత చెప్పిన మాటలు చెప్తుంటే అది కూడా తక్కువ, మేమేం చేయాలి? మీకు వినలేకపోతే చెవులు మూసుకోండి. మా అధినాయకుడు కానీ, మా పార్టీ ఎవరు కానీ, మా పార్టీ నాయకత్వం కానీ వర్మ గారికి మేమేం అవకాశం ఏమని చెప్పారా? వర్మ గారికి అవకాశం లేదని చెప్పారా? ఫస్ట్ లిస్ట్ ఎమ్మెల్సీ లేపే అవకాశం లేవా? అలాగే మీకు మొన్న జీవి రెడ్డి ఇదే ఒక ఛానల్లో కూర్చుని ఫస్ట్ లిస్ట్ లో నా పేరు లేదని, గురుగారు మీరు చెప్పండి న్యాయం, నా పేరు లేదు, నా స్థాయికి ఎంత పోరాటం చేసినోడిని, ఎన్నాళ్ళు కష్టపడినోడిని, నాకు ఇదేనా న్యాయం అంటే నటక్కని ఫైబర్ నెట్ కార్పొరేషన్ 2 లిస్టులు ఇచ్చారు. ఈ వర్మ గారికి ఏం పాపం చేసింది ఆయన? అంటే వర్మ గారికి మీరు ఎమ్మెల్సీ ఇస్తే వర్మ గారికి మీరు న్యాయం చేసినట్టు. చేసినట్టు ఎమ్మెల్సీ కంటే కూడా ఉన్నతమైన స్థానంలో, ఎమ్మెల్సీ కంటే కూడా ఇంకా ఉన్నతమైన స్థానంలో వర్మ గారిని కూర్చోబెట్టారు. మీరేమంటారు? అప్పుడు ఒప్పుకుంటారా? మా ఊహగానం ఊహించుకుంటారా? మేము ఊహించుకున్నాము, మేము తప్పుగా మాట్లాడినాము, మేము టంగ్ స్లిప్ అయ్యమంటారా? కాదండి, మీరు పెద్దవారు, మీకు అన్ని తెలుసు. మీరు కళ్ళ ముందు చూసారు వర్మ గారికి సిగరెట్ దెబ్బలు ఎలా పడుతున్నాయో. ఒక పక్కన ఇందాక మై చెప్పినట్టు 2 పక్కన పొడుస్తుంటే, మూడోది మీకు కార్పొరేషన్ పనికొచ్చినవన్నీ అయిపోయి పనికి మన శాతం తప్ప ఇంకేట్లేదు. ఆల్రెడీ జనసేనలో 70-30% వర్మ గారు పెద్ద నాయకుడు, వర్మ గారు 20 సంవత్సరాలు పార్టీకి పనిచేస్తారు, ఆయన విధేయుడు. వర్మ గారు కార్పొరేషన్ కూడా కొంచెం ఓపిక ఉండాలి సార్, ఓపిక ఉండాలి. పదవులు రావాలో ఆయనకు మీకెందుకు? ఒక్క నిమిషం, మాట్లాడిన నా సొంత వాక్యాలు కాదు ఇంతసేపు నేను చెప్పింది. ఏదైతే ప్రామిసెస్ గివెన్ బై ద టీడీపీ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు, నేను అది మాత్రమే ఇక్కడ నేను ప్రస్తావించాను, అంతే గుర్తు చేశా. ఇప్పుడు చేస్తాను మొదటి విడతలో అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు, నా గెలుపుని మీ చేతిలో పెడుతున్నానన్న మాట తీసుకునింది పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళిద్దరూ కలిసి న్యాయం చేయకపోగా ఈ రోజు వర్మ గారిని ముందు నుంచి ఒకరు వెనక నుంచి ఒకరు పోట్లు పొడుస్తుంటే మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఈ రోజు వర్మ గారికి జరిగేటువంటి అన్యాయము
ఆ రోజు వర్మ గారికి న్యాయం జరిగితే క్షత్రియ సామాజిక వర్గానికి న్యాయం చేస్తాను అని మాట తీసుకున్నారు. మరి ఈ రోజు వర్మ గారికి అన్యాయం జరుగుతుంది. లేదండి, ఇప్పుడు క్షత్రియ సామాజిక పవన్ వర్గానికి కళ్యాణ్ గారు అన్యాయం తన గెలుపు జరుగుతుంది. తన చేతిలో వర్మ గారి చేతిలో పెడతాం. నేను అన్న వాస్తవం ఈ విషయం వాస్తవమే. చంద్రబాబు గారు ఫస్ట్ లిస్టులో మీకు ఫస్ట్ మొదటి విడతలో మీకు ఎమ్మెల్సీకి అకామిడేట్ చేస్తా అని చెప్పారు. ఆ విషయం వాస్తవమే. కానప్పటికీ ఇంకా బెటర్ ప్లేస్ నాకు చేస్తాం. ఎందుకంటే మనుషుల్ని అకామిడేట్ చేయడంలో అవసరం రాజ్యసభ కూడా ఇస్తారు. తెలుగుదేశం పార్టీ సార్ ఒక నిమిషం రావు గారు, తెలుగుదేశం పార్టీ నైజం ఏంటంటే మాటలు మాత్రమే చెప్తారు, చేష్టల్లో ఉండదు ఆ పనితనం. మోసాన్ని చేయడానికి మాటలు అవసరం, కానీ ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడానికి ఎట్లయితే సూపర్ 6 తుస్సనిందో ఆ విధంగా మీ యొక్క సొంత పార్టీ నాయకులకు ఇచ్చే మాటలు కూడా గాలిలో పేక మేటలు లాంటివే. ఎక్కడ మోసం ఎవరు చేస్తారో మోసం చేసే బాధ్యత ఎవరిదో ప్రజలకు తెలుసు. అర్థం కాదు. ఒక్క నిమిషం రావు గారు, చెప్పండి. 3 పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈసారికి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా నిజంగా ఇదేదో చేస్తారేమో, అద్భుతాలు జరుగుతాయేమో అని ఈసారికి మళ్ళీ ఓట్లు వేశారు. లేదంటే 3 పర్యాయాలు ఇచ్చిన మేనిఫెస్టోలు ఒకసారి తిరగేయండి మీరు. ఓకే, ఆ మేనిఫెస్టోలో ఏదైనా ఓకే. హామీ సంపూర్ణంగా ఓకే. అమలైందా? ఓకే. సార్ ఇక్కడ ఒక్క నిమిషం. ఇందాక మీరు రోజా గారి మాటలు ప్రస్తావించారు. రోజా గారు చెప్పిన మాటలు తప్పేమి మీరు నాకైతే కనపడడం లేదు సార్. ఒకే ఒక మాటతో ముగిస్తాను. పెన్షన్లని పదే ఆ కార్యక్రమమే చేస్తున్నారు అని మాట్లాడారు. అందులో నిజంగానే వాస్తవం అదే కదా సార్. అంటే సురేష్ ఇక్కడ ఒక్క విషయం సురేష్, ఇప్పుడు రోజా గారిని కానీ శ్యామల గారిని కానీ అసలు లెక్కలోకి తీసుకోవట్లేదు. శాంతి ప్రసాద్ గారు వాళ్ళ గురించి మాట్లాడడానికి ఇష్టపడలేదు. అందుకనే సార్ శాంతి ప్రసాద్ గారు లెక్కలోకి తీసుకోకపోతే ఇబ్బంది లేదు. 2029లో ఈ పార్టీలు మొత్తాన్ని లెక్కలోకి తీసుకోరు జనాలు. వారు ఒక్కరిద్దరిని తీసుకోకపోతే లేదు. సురేష్ చాలా మంచిది. ఇక వర్మ నువ్వు యాంకరింగ్ అందుకుంటే మా ప్రసాద్ కాకుండా నేను మాట్లాడతాను. ఒక్క నిమిషం శాంతి ప్రసాద్ గారు, ఒక చిన్న మాటతో ముగిస్తా. పెన్షన్ కార్యక్రమం, పెన్షన్ పండుగ, పెన్షన్ ఉద్ధరిస్తున్నాం, 4000 చేస్తామని చెప్తున్నారు సార్. ఒకే సూటి ప్రశ్న, పెన్షన్ లో కూడా ఇది సంపూర్ణ అమలు కాదు. ఏ రకంగా అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ 65 లక్షలు ఉంటే 62 లక్షలకు వచ్చింది. 3 లక్షల కోత విధించారు పెన్షన్లలో. మరొక కీలక విషయం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తున్నారు. ఏం సార్ 10 నెలలుగా వయసు పెరగట్లేదా? ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల్లో 50 సంవత్సరాలకు ఎవరు రావట్లేదా వయసులోకి? తెలుగుదేశానికి, జనసేనకి, కూటమి కనపడడం లేదా? హామీ కనపడడం లేదా? అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అమలు చేసే హామీలు ఆ రకంగా ఉంటాయి సార్. రెండో విషయం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బిల్లు సవరణకి మద్దతు పలికారు. కనీసం ఏ ఒక్క సామాజిక వర్గంలో కనీసం పార్టీలో ఉన్న సొంత మనుషుల్నే, ముస్లిం సామాజిక వర్గ మనుషుల్ని పిలిచి మాట్లాడారా? ఆయన సొంత నిర్ణయం తీసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ముస్లింలకు అవి చేస్తాం, ఇవి చేస్తాం, మసీదుల నిర్వహణకు 5000 ఇస్తాం, హజ్ యాత్రకు వెళ్లే వారికి 1,00,000 రూపాయలు ఇస్తాం, 50 సంవత్సరాలు దాటిన ముస్లింకి పెన్షన్ ఇస్తాం, ఇన్ని చెప్పి మోసం చేశారు. ఈ రోజు వక్ఫ్ బిల్లుతో కూడా మోసం చేస్తున్నారు. ఈ రోజు కోట్లాది మంది ముస్లిం సోదరులు ఆవేదన చెందుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో. ఓకే శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు చెప్పండి, ఏదో చెప్తున్నారు. ఇప్పుడు బేసిక్ విషయాలు నేను మాట్లాడతా. నేను సోది మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు. ఏది పెళ్లి కూతురు ఆశీర్వదించడం, ఆ మొన్న ఇక్కడ నా దగ్గర తీసుకొస్తే నేను ఆశీర్వదిస్తాను, ఆ టైప్ మాటలు మాట్లాడతాను. మాకు జనసేన పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే ప్రైమ్ ఇంపార్టెన్స్. 2014 అంతే. తర్వాత మీరే మాట్లాడండి. మీరు అన్నారు సోది మాట్లాడనని. మేమెవరు సోది చెప్పలేదు సార్. మీరు ఇచ్చిన మేనిఫెస్టో చెప్పాం, అందులో అంశాలు చెప్పాం. మీరు స్ట్రైట్ ప్రజలు చూసుకుంటారబ్బా సురేష్. నువ్వు మాట్లాడినా నేను మాట్లాడినా ప్రజలు చూసుకుంటారు. నేను అడిగిన మనం భుజాలు అడుగుకోకర్లా. నేను సోది అన్నా కానీ ఎవరి పేరు చెప్పలా. ఇప్పుడు మా ప్రసాద్ గురించి నేను మాట్లాడినా, నేను మా ప్రసాద్ అందిస్తా, మా ప్రసాద్ భరిస్తాడు. మాట్లాడండి సురేష్, నేను ఇస్తాను. సురేష్ నేను సరే, ఆయన చెప్తారు సురేష్ ఆయన సమాధానం చెప్తారు. మా సోదరుడు ప్రసాద్ అంటే మాకు ఎక్కువ మమకారం కాబట్టి, నన్ను కూడా ఎక్కువగా అభిమానిస్తాడు కాబట్టి ఆయన తాలింపుగా పెట్టుకుని తాలింపు వేస్తున్నా. అది నువ్వు నా గురించి అనుకుంటే అది నేనేం చేయలేను. ఓకే,
అలా అలా కాదు రాష్ట్ర సార్, నేను- రైట్ ఓకే సురేష్ క్రాస్ టాక్ వద్దు అబ్బా, క్రాస్ టాక్ వద్దు, అది ఎవరికి అర్థం కావట్లేదు. ఓకే ఆయన మాట్లాడిన నేను కాస్ట్ ఇస్తాను. రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్రం విభజించిన తీరు మీద ఆ రోజున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పార్టీ పెట్టి ఏ రకంగా మాట్లాడారు. తర్వాత తన పార్టీ పెట్టిన తర్వాత పోటీ చేయొచ్చు, కానీ పోటీ చేయకుండా రాష్ట్రమే ప్రథమ ధ్యేయం కాబట్టి ఆ రోజు కూటమిలో ఉన్న బీజేపీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి చాలా నేరో మార్జిన్తో తలకిందులు అయ్యేలాగా చేసి కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చేలా చేశారు ఆ రోజు. తర్వాత 2019 ఎన్నికల్లో వచ్చిన కొంత 18 సమయంలో వచ్చిన విభేదాల వల్ల మేము విడిపోవటం వల్ల, కూటమి విడిపోవటం వల్ల రాష్ట్రం ఏ రకంగా అధోగతి పాలైందో గమనించారు. మేము భేషజాలకి వెళితే ఎట్లా ఉంటుంది, మాలో ఓటు చీలిక రావటం వల్ల వేరే పార్టీ ఏ రకంగా లాభపడుతుంది, రాష్ట్రాన్ని ఏ రకంగా నాశనం చేసిందో గమనించిన తర్వాత 2024 వచ్చేటప్పటికి అసలు రాజ్యాంగబద్ధ పాలన, ప్రజాస్వామ్యబద్ధ పాలన లేకుండా నియంతృత్వ నికృష్ట రాక్షస పాలన చూసి ప్రజలు విసిగెత్తిపోయి ఎప్పుడు ఎన్నికలు వస్తాయో ఎదురు చూస్తున్న సమయంలో ఆ రాష్ట్ర ప్రజల మనోభావం వారి స్థానిక సంస్థల ఎన్నికలు చూపించారు. మీరు కలిస్తే మేము ఆశీర్వదిస్తామని. దాని నుంచి క్యూ తీసుకుని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మీద వెళ్ళారు. దానికి బీజేపీ కూడా ఆశీర్వాదం తెలిపింది. ఈ రోజు రాష్ట్రం మరలా గాడిలో పడింది, అభివృద్ధి బాటలు వేస్తుంది. మేము ఇచ్చిన సూపర్ 6 గురించి అంటారా, అది మా బాధ్యత, మేము చేస్తాము. మేము చేయకపోతే మా మీద ప్రజలు తీర్పిస్తారు. ఓకే, మీరు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇకపోతే వర్మ గారి గురించి, ఆయన త్యాగాల గురించి మా సోదరుడు ప్రసాద్ కానీ మా సురేష్ కానీ తెగ బాధపడిపోతున్నారు. ఏంటి వీళ్ళు మలాం రాస్తున్నారా ఏంటి? ఒక్క వర్మే కాదు, 175 నియోజకవర్గాలు ఉన్న తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ కేడర్ అందరూ త్యాగాలు చేశారు. పదవులు కాదు, రాష్ట్రం ముఖ్యం అనే దాని మీద అధినాయకులు తీసుకున్న నిర్ణయం మీద అందరూ కట్టుబడి ఉన్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు త్యాగాలు చేశారు. అందుకనే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు. అయితే త్యాగాల్ని ఆయా సమయంలో అధినాయకులు వాళ్ళ దృష్టిలో ఉంటది, వాళ్ళు గౌరవిస్తారు. వాళ్ళకి ఇవ్వాల్సిందే, దక్కాల్సిందంతా దక్కేలా చేస్తారు. మాకేం టైం అయిపోవాలా, మాకు చాలా టైం ఉంది. కాబట్టి మీరెవరు ఆందోళన పడద్దు. మాకు సెంటిమెంట్తో ఆయింట్మెంట్ రాయడానికి ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ మీరు రాయిసినా మేము రాయించుకుని మేము సిద్ధంగా లేము. అనవసరంగా వచ్చి చెప్పారు. నేనేమంటున్నానంటే, మీరు కూటమి ఇచ్చినటువంటి సూపర్ 6కి మేము అమలు చేసే బాధ్యత మాది. ఇంకా చెప్తున్నా సురేష్, ఒకటే చెప్తాం. మీకు తెలుసా తెలీదు, మీ వైసీపీ నాయకులు సురేష్ తెలియకపోతే మా మీ వైసీపీ నాయకులు కూడా చేయలేనటువంటి విమర్శలు నేను చేశా. ఏది పొత్తు లేనంత వరకు మీకు తెలుసో తెలియదు. కానీ మారిన మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం కట్టుబడిన మనిషి కనపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏమీ లేదు. మీరు చిన్న చిన్న చిల్లంగి మాటలతో ఏదో మమ్మల్ని తక్కువ చేయాలనుకోమాకండి. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి కొద్దిగా సురేష్ ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, నిన్న లేటెస్ట్ నువ్వు ఆ టైప్ మాటలు మాట్లాడతారు. మరి ఇది వాస్తవం. ఈ గురుగారు మాటలు మాట్లాడగల, అయితే మీరు ఎక్కడి నుంచి అబోధ కల్పనలు చేసి మీరు మలం రాస్తే మేము ఎందుకు రాయించుకోవాలి? మీరు రాస్తున్నారు. మీ సార్ మీ సార్ ఏమో జాపన కాదు, తెలుగుదేశం పొంగుసాటి కృష్ణుడిని నా వల్ల కానే కాదని చెప్తుండే ఆయన. గురుగారు, నేను మళ్ళీ చెప్తున్నా, మీ అధినాయకుడు మాట్లాడిన మాటల్ని విశ్లేషించండి. డోంట్ గివ్ just come to the world what he has uttered. He has surrendered the situation. He has surrendered and he is doing the surrendering politics. Jahapana రాజకీయాలు చేస్తుందో సరెండర్ అయిపోయిందో. సరెండర్ అయినప్పుడు అసలు ఏం అర్థం కావట్లేదు. మరి చెప్పండి, ఆయన ఏం మాట్లాడారు దాన్ని చెప్పాలండి. ఓకే ఓకే చంద్రబాబు గారు లేకపోతే దిక్కులేదని సరే సరే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్రసాద్ గారు, అరే ఒక నిమిషం
తర్వాత నువ్వు ఎందుకు మరి జగన్ రెడ్డి అంత దేవుడు లేడని నువ్వెట్ట మాట్లాడావు అవి కూడా తీస్తే చాలా బాగా ఉంటాయి కానీ రాపండి మీరు చెప్పిన మీరు బుద్ధి ఎవరు ఎక్కువ మాట మార్చాడు కాబట్టి నా బాధలు కూడా మార్చుకోండి. మీలో నాకు డబుల్ స్టాండర్డ్స్ ఉండవు. ఐ హావ్ ఓన్లీ వన్ స్టాండ్. What is wrong? I'll talk about it. Let's come to the subject. మీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు విశ్లేషించండి. పార్టీ ఆవిర్భావం ఈ చెత్త చెత్త మాట్లాడేందుకు ఓకే 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 ఏంటి చెప్పాను పాలిటిక్స్ మారింది ఓకే. కంటిన్యూ చేయండి. అంతకనే 14లో రాష్ట్ర విభజన కోసం గెలిపించడానికి సరే ఒకరి తర్వాత సరే ఒకరి తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంట్లో కూర్చొని అరే ఒక్క నిమిషం మీరు చెప్పిన మాటలు మీ దానికే మీకే ఫలితం లేనప్పుడు నేను మాటది ఎలాగ ఉంటది? ఓకే 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 ఆయన కంప్లీట్ చేయాలి మీకు ఇస్తాను. నువ్వు ఎప్పుడు ఎట్లా మాట్లాడతావు ప్రజలు ఓకే సాయి ప్రసాద్ గారు పాయింట్ లో రండి. సాయి ప్రసాద్ గారు పాయింట్ లో నీ స్టూడియో పక్కన కూర్చొని ఓకే ఓకే రావు గారు మీరు వచ్చారు స్టూడియోకి రావుతున్నారని చెప్పారా? రండి, ఇది ఒక వంక దొరికింది మీకు. సబ్జెక్ట్ సరే సరే ఓకే 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 హైదరాబాద్ లో వ్యాపకాలు ఓకే ఓకే సాయి ప్రసాద్ గారు పాయింట్ లో ఏంటి మెగా రికార్డ్ అట ముగ్గురు అన్నదమ్ములు మంత్రులు ఎలివేషన్ పాయింట్స్ ఇవ్వండి. వెకిలి నవ్వులు ఆపు, ఆ వెకిలి నవ్వులు ఆపు. ప్రజలు ఆపుతారు మరి వెకిలి మాట్లాడితే ఏ రకంగా ఎక్కడ కూర్చోబెట్టారు అక్కడ కూర్చోబెడతారు. ఓకే మాట్లాడండి మాట్లాడండి కూర్చోబెట్టుకో. మర్యాద ఇస్తేనే నేను మర్యాద ఇస్తా. నేను మాట్లాడలే, మీకు ఇంచి మర్యాద తగ్గించలే. కానీ మీరే ఇలా గింగిరా తిరుగుతారు. అసలు ఎనలిస్ట్ లక్షణాలు అవి, ఎనలిస్ట్ లక్షణాలు అవి. మాట్లాడండి మాట్లాడండి. లక్షణాలు అంటే శంకల పేపర్ పెట్టుకుని ఓకే శాంతి ప్రసాద్ గారు పాయింట్ లో రండి. పోనీ టాపిక్ చేంజ్ చేసి రండి. మేము ఒకటే చెప్తున్నాం, మాకు స్టేట్ ఫస్ట్, స్టేట్ డెవలప్మెంట్ ఫస్ట్. ఆయన చెప్పే మాట్లాడండి. మీరు మాట్లాడండి మధ్యలో మీరు రాసుకోండి మీరు ఆయన అయిపోయిన తర్వాత మీరు మాట్లాడితే కదా. ఓకే ఆయన ఏం మాట్లాడతారు వినండి. సరే సరే ఓకే అరే టైం వేస్ట్ టైం వేస్ట్. ఓకే హైదరాబాద్ పిఠాపురం పడండు. ఆ పిఠాపురం ప్రజలు పర్లేదు, మీకు పెళ్లి కలపడం ఒకటి చేతుల వరమ. రాష్ట్రము రాష్ట్ర అభివృద్ధి. సరే మేము మాట్లాడుతున్నాం. ఏమంటున్నాడు మీరు? 10 నుంచి 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటే, ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించిన వాళ్ళు నేను ఉన్నా, కానీ హైదరాబాద్ డెవలప్మెంట్ సైబరాబాద్ చూసిన తర్వాత మా కళ్ళతో మేము ఆయన చేసిన పనులకి ఈ రోజు మీరు మాట్లాడండి కంప్లీట్ అయ్యే మాట్లాడండి. అరే మీరు అర్థం కాదు. ఓకే హైదరాబాద్ అభివృద్ధి హైదరాబాద్ అభివృద్ధి జరిగింది. అరే ఒక్క నిమిషం అండి, ఆయన ఏం మాట్లాడుతున్నారు అర్థం కాదు. మీరు ఇస్తారు కదా అయ్యాక మీరు మాట్లాడండి. ఆంధ్రాలో మా బతుకు చూసుకుంటాం మేము. ఓకే రైట్ ఓకే ఒకటి చెప్తున్నాను, సైబరాబాద్ డెవలప్మెంట్ చూసిన తర్వాత ఈ రోజు మన రాష్ట్రాన్ని, రాష్ట్ర యువతని ఆదుకుంటుంది ఏది? ఆ సైబరాబాద్. ఓకే కాబట్టి చంద్రబాబు నాయుడు విజన్ మనం సక్రమంగా అమలు చేయించగలిగితే ఆంధ్ర రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుంది. చేయండి సార్, అదే కోరుకుంటున్నారు అందరూ. చేయండి పోనీ డెవలప్ చేయండి. గోలేంటి సరే మీరు తర్వాత చెప్పండి. మీ తర్వాత వచ్చాక ఒకప్పుడు చంద్రబాబు నాయుడు దేవుడు ఇంద్రుడు చంద్రుడు పొగిడావు, ఇప్పుడు అమరావతి చెప్తారు. నీదే కాంట్రాక్ట్ చెప్తారు. ఏంటి వర్మ గారు,
హైదరాబాద్లో ఉన్నారు కదా స్టూడియో, 2019లో సైబరాబాద్ ఉందా లేదా, సరే, ఓకే. వాళ్ళు వివేదించారా లేదా, శాంతి ప్రసాద్ గారికి అప్పుడు సైబరాబాద్ కనబడలేదా? ఏం మాట్లాడతావు, నీకు అవగాహన ఉండదు. వదిలేసాను నన్ను అనవసరం కిలికి బాగా, నాకు ముందు కూడా బాగలేదు. ఓకే సార్ గురుగారు, రైట్ ఓకే వేండిని తాగి విక్స్ తినండి. ఓకే 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 రైట్. నేను ఏం తాగాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు, కానీ తేడా వస్తే ఏ రకంగా కూడా మాట్లాడాలి కూడా నాకు బాగా తెలుసు. ఓకే 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 ఒకటి చెప్తున్నాను, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటువంటి సురేష్ ఒక సైబరాబాద్ నిమిషం ఇస్తాను. రాష్ట్ర యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలి. 20 లక్షల రాష్ట్ర రూపాయలు ప్రజలకు ఒక్క ఈ నిమిషం, ఆస్తి ఒక్క మాది, మా ఆస్తి మా చేతిలో ఓకే ఉంది. ఓకేనండి, మంచి చేయండి శాంతి ప్రసాద్ గారు, మంచి ఎవరు చేయాలని లేని కోరుకుంటున్నారు. స్థలం లేకుండా 5 సంవత్సరాలు ఉండకూడదు. ఓకే ఏశ్రావు గారు, మంచి చేయండి, మంచిదే కదా అంతా. వర్మ గారు మంచి చేయడానికి ప్రభుత్వం ఉన్నది. ఇంకొకటి ఏంటంటే వర్మ గారి ఇష్యూ పెద్ద ఏది కాదు, మా బాధ్యత అది. వర్మ గారికి మా నాయకుడు వారిని అకామిడేట్ చేయడము, సముచిత స్థానం వాళ్ళు కనిపించడం మా యొక్క బాధ్యత, ఖచ్చితంగా చేసి తీరుతాం. దానికి ఎవరికి అపోహలు అవసరం లేదు. ప్రతిపక్ష పార్టీలు ఇవన్నీ పట్టించుకోకుండా ఎవరు ఎక్కడ అకామిడేట్ చేస్తారు, ఎవరికి ఏ పదవులు ఇస్తారో ఆ పదవులు పనిచేసి మీ ఊడిపోయిన పదవుల గురించి మీరు దృష్టి సాధించి మీకు ఇచ్చిన 11 సీట్లు అవి కూడా రేపు వస్తాయా లేవో అవి చూసుకోండి. మీ యొక్క ప్రతిపక్ష పాత్ర ఏంది, ప్రజల్లోకి మీరు వెళ్ళండి. మీరు గతంలో చేసినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి మీరు ఆత్మ పరిశీలన చేసుకొని ప్రక్షాళన చేసుకొని మిమ్మల్ని ప్రక్షాళన చేయించుకొని ప్రజల్లోకి వెళ్ళండి. మేము ఈ తప్పులు చేస్తాం, అందుకే మాకు వైనాట్ 175 అంటే మాకు ఓన్లీ లెవెల్ 11 సీట్లు ఇచ్చారు, ఇంత కుదిచ్చారు. కుదిచ్చినప్పటికి కూడా మీరు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 2 సంవత్సరాలు వెయిట్ చేయండి అంటున్నారు. అంటే ఇట్లా కళ్ళు మూసుకుంటే ఇట్లా అయిపోతాయండి 2 సంవత్సరాలు. అంటే ఆయన ఇక్కడ భూలోకం లేడు, అంటే బ్రహ్మలోకంలో టైమింగ్ వేరే ఉంటుందండి. ఒకసారి కళ్ళు మూసుకొని తెరిస్తే 1 సంవత్సరం అయిపోతుంది, 2 సార్లు కళ్ళు మూసుకొని తెరిస్తే 2 సంవత్సరాలు అయిపోతుంది. ఆ లోకంలో ఆ భ్రమలో ఆయన ఉన్నాడు కాబోదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే అంటే ప్రజాప్రతినిధిని అక్కడ పంపిస్తున్నారు ఎవరు, ప్రజలు. వారి యొక్క ప్రతినిధిగా ఎన్నుకొని వారి యొక్క సమస్యలు చట్టసభలో మాట్లాడమని చర్చించమని పంపిస్తున్నారు. దట్ ఈజ్ యువర్ జాబ్. మీరు అది చేయనప్పుడు మీకు ఎందుకండి? 11 రాజీనామా చేయండి, పోండి పబ్లిక్లోకి, జనాల్లోకి వెళ్ళండి. ఆ 11 సీట్లు ఇచ్చినప్పుడు కూడా మీకు మేము రమ్మని చెప్పి ఆహ్వానం పలికినాక కూడా మీరు రాకుండా మీరు ముఖం తప్పించుకుంటూ ఈరోజు మీరు ప్రతిపక్ష పాత్ర కూడా చేయట్లేదు. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్లు మీరు తిరగరాస్తున్నారు. ప్రజాస్వామ్యం మీద ఉన్నటువంటి విలువ ఇది. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంది, ప్రజలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు దాని మీద దృష్టి సాధించకుండా మీరు వాళ్ళకి పదవులు ఇచ్చారా, మీ పదవి వాళ్ళు కొనుక్కొని తీసుకున్నారు, వాళ్ళ పదవి మీకు రాలేదు. ఎందుకండి ఇది అంతర్గత విషయాలు, ఇది మా యొక్క అంతర్గత విషయాలు, మా కూటమిలో ఉన్నటువంటి ఇన్నర్ ఇష్యూస్ ఇవి, ఇంటర్నల్ ఇష్యూస్. మీకేం సంబంధం అండి? మేము ఇంకా 4 సంవత్సరాల వరకు వర్మ గారికి పదవులు ఏం చేస్తారు మీరు? ఇవ్వకండి. అదే మీరేం చేస్తారండి? మీకు ఎందుకంటే మీ ఇష్టమే, అది మా ఇష్టం కదండి. మాకు తెలుసు మా నాయకులు వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేదంటే లేదండి. మీకు ఎందుకండి మధ్యలో? కడుపు నొప్పి, అదే కడుపు నొప్పి, మీకెందుకు కడుపు నొప్పి? అదే ప్రసాద్ గారు, మీకు ఎందుకు కడుపు నొప్పి? నాకెందుకు కడుపు నొప్పి అంటే ఇప్పుడు మాకు రాష్ట్రంలో 6 ఖచ్చితంగా ప్రజలకి డెలివరబుల్స్ కింద చెప్పి అధికారం తీసుకొచ్చారు. మేనిఫెస్టోని అయితే బీజేపీ వాళ్ళు ముట్టుకోలేదు, బాధ్యత వహించింది పవన్ కళ్యాణ్ గారు. ఫస్ట్ పాయింట్. రెండోది, ఇదే పవన్ కళ్యాణ్ గారు గెలుపుకి సహకరించిన వర్మ గారికి ఆ రోజు ఎలక్షన్ 6 బుల్లెట్ పాయింట్లలాగే ఇది కూడా ఒక ప్రామిస్ అని చెప్పమని మాకు అభ్యంతరం లేదు. ఇవాళ మాకు కడుపు మంట ఏంటంటే వర్మ గారికి ఆయనకి పదవి ఇస్తారో ఎవరో అన్న దగ్గర ప్రతి దగ్గర ఒక కాంట్రడిక్షనే కనబడుతుంది. ఎందుకంటే మా గురువుగారు 2019లో వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నాకు తెలిసి అప్పుడు కూడా సైబరాబాదే ఉంది. ఆయన చెప్పిన ఉపాధి ఇక్కడ కూడా కల్పించబడింది. విజన్ 2020లో భాగంలో 2014 అప్పుడు కూడా ఉంది. ప్రతిపక్షం కాదండి, ఇవాళ మీడియాలో ఒక హాట్ టాపిక్ ఉండి నన్ను పిలిచి డిబేట్ చేయమంటే మీకెందుకంటే నాకెందుకు సార్, నాకెందుకని సమాధానం చెప్పడానికి ఇవాళ మీకు మాట చెప్తా సార్. మీరు ఎలక్షన్ లో ఆయన త్యాగం చేసిన దానికి మీరు ఆయనకి ఇస్తారన్నా లేదా? అలాగే న్యూట్రల్ చెప్తున్నాను. తెలుగుదేశం ఎమ్మెల్సీ ఆయనకి ప్రామిస్ చేశారా లేదా? అవునా కాదు చెప్పండి నాకు. అలా కదండి, ఆయన ప్రామిస్ చేసిన విషయం మీద మేము ఎలాబరేట్ చేస్తుంటే ఆయన ప్రామిస్ నా ఇష్టం అంటే ఎవరు కాదండి, మాకేం కాదు. నిన్న కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఆయన కాదా కదా, అర్జీ పెట్టి ఇది ఇక్కడ జరుగుతుంది. కలెక్టర్ గారికి వెళ్ళి ఇలాంటి విషయాలు ఉన్నాయి తప్ప ఎవరు చేయాలా? ఇప్పుడు నేను అంటుంది ఇది వైఎస్ఆర్సీపీ చేసింది అనుకోండి వర్మ గారు. ఓకే, అక్కడ వైఎస్ఆర్సీపీలో వంగగీత గారు వెళ్ళారు, మెమరాండం ఇచ్చారు కలెక్టర్ గారి కంటే. ఓకే, ఇక్కడ పొత్తులో ఉంటూ ఈ నియోజకవర్గం బీయింగ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, బీయింగ్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏమీ జరగట్లేదని కంప్లైంట్ ఇస్తే వాట్ డస్ ఇట్ మీన్ బై?
ఇది మా నియోజకవర్గం. మళ్ళీ మా నియోజకవర్గం. ఇక్కడ గెలిచినటువంటి అభ్యర్థి మా కూటమి అభ్యర్థి. అంటే అధికారం ఆ ప్రతిపక్షం గెలిచినటువంటి అని తేడా అభ్యర్థి లేకుండా మాకు మేమే ఉప పోరాటాలు ముఖ్యమంత్రి చేస్తాం. గారు అనేక వ్యవస్థలు ఉంటారు. కాదండి, ఆ బాధ్యత తీసుకుంటే తప్పే ఉందండి. అలాగండి, ఆయన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళకుండా ఇదే పవన్ కళ్యాణ్ సార్ ఇది మనం డంపింగ్ యార్డ్ది మీకు 2 కోట్లు మీకు శాంక్షన్ అయింది 20 కోట్లు డబ్బులు తిండి ఆయన అంతర్గత చర్చల్లో మాట్లాడేవి అనుకోండి, అప్పుడు నాకు తప్పు అవుతుంది. ఓకే, సురేష్. వెంట్ టు కలెక్టర్ గారు. ఏంటి శాంతిప్రసాద్ గారు, ఇది మీరు గమనించండి, కలెక్టర్ గారి దగ్గరికి రిప్రజెంటేషన్ వెళ్ళింది వర్మ గారు త్రూగా. ఓకే, అక్కడ తెలుగుదేశం కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ ప్రస్తుత వర్తమానం గురించి మాట్లాడమంటే మాట్లాడరు. గతంలో అలా జరిగింది, రేపు భవిష్యత్తులో అలా జరుగుతుంది అది మాట్లాడతారు. వాళ్ళకి ప్రెసెంట్ సిచ్యువేషన్ల పైన మాట్లాడేదానికి నోటిలో నుంచి మాటలు రావన్నమాట. మా రావు గారు మీరు ఎక్కడున్నారు, ప్రజెంట్ లో మీరు ఎక్కడున్నారు, ఏ పరిస్థితుల్లో అది గుర్తుపెట్టుకోండి, అది మీరు గుర్తు చేసుకోండి. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడున్నారు, వర్తమానంలో వాళ్ళు ఎక్కడున్నారు, ఇప్పుడు భవిష్యత్తు దేవుడు అడిగా భవిష్యత్తు ఎందుకు, భవిష్యత్తు మేము కూడా ఆలోచించట్లేదు, భవిష్యత్తు మీరు కూడా ఆలోచించకండి. భవిష్యత్తు ఎట్లా చూద్దాము. ఈ రోజు వర్తమానంలో మీ యొక్క వ్యవహార శైలి బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది. ఈ రోజు మీరు ఏ విధంగా ఉందో అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. రైట్. రావు గారు ఒక 4 డిబేట్ల ముందు మీరు మాట్లాడిన మాటలు అదే ఇదే వర్మ గారి విషయంలో మీరు కూడా కాంట్రడిక్టరీగా మాట్లాడితే నేనేం చేయను. ఇందాక రావు గారు మాట్లాడుతూ మీకు రాజ్యాంగం అంటే ఇప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు అది అసెంబ్లీగా ఏంటి శాంతిప్రసాద్ గారు ఒక నిమిషం, అసెంబ్లీగా లేదు, అది ఒక నిమిషం, ఆయన ఏం చెప్తున్నారు? మార్చిరు మీరు. ఓకే ఓకే, ఏంటి శాంతిప్రసాద్ గారు చెప్తున్నారు? రావు గారు వర్మ సార్ ఒక నిమిషం. ఇంతకుముందు శాంతి ప్రసాద్ గారు కూడా మాట్లాడుతూ మేము చేస్తాం అనేసరికి పుణ్యకాలం కాస్త వెళ్ళిపోతుంది. ఓకే. గారు రైట్ అండి, ఓకే. పుణ్యకాలం వెళ్ళిపోయి ఒకటి ప్రజల గురించి అందరూ ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్ శాంతిప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ప్లేట్ సురేష్ గారు, థ్యాంక్ యూ కేఎస్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ డాక్టర్ ఏఎస్ రావు గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.